మరొకసారి మోడీ ప్రధాని అయితే రాజ్యాంగమే నిర్వీర్యం చేస్తామని అణగారిన వర్గాల నుంచి కూడా చాలా మంది మరి జమ్మూ కాశ్మీర్ లో మోడీ గారే స్వయంగా చెప్పారు, భారత రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగము, ఖురాన్, బైబిల్ అదేవిధంగా ఎట్లాంటివో అంతకన్నా బ్రహ్మాండమైంది రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగం జోలికి ఎవ్వరు కూడా వెళ్ళరని భాజపా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టి దాన్ని మనం కూడా మరొకసారి నరేంద్ర మోడీ ప్రధాని అయితే అనేక సంవత్సరాల నుంచి కూడా ఏబిసిడి వర్గీకరణ పెండింగ్ ఉంది కాబట్టి ఆ పెండింగ్ సమస్యని భారతీయ జనతా పార్టీ స్వయంగా తీర్చుదని మోడీ గారే మొన్న వేదిక మీద కృష్ణన్న బహిరంగ సభలో చెప్పారు. మరి ముఖ్యంగా మన పాలమూరు జిల్లాలో మరి అరుణమ్మ గారు అత్యంత మెజార్టీతో గెలిపించి మరొకసారి అరుణమ్మ గారిని పార్లమెంట్ పంపించాలి. మరి పెద్దలు భూమి కొనేకి వీల్లేదు, పిల్లని వీల్లేదు, పిల్లంతానికి వీల్లేదు, భూమి కొన్నికి వీల్లేదు. మొత్తం పాకిస్తాన్ అయిపోతే 370 ఆర్టికల్ తీసేస్తాం. ఏమన్నారు? జాన్ भी देंगे, खून भी देंगे, काश्मीर की माटी कभी न देंगे అన్నాం. एक देश में दो विधान, दो प्रधान, दो निशान, नहीं चलेगा అన్నాం ఇప్పుడు జన్సన్ పీరియడ్ లో. కానీ నరేంద్ర మోదీ వచ్చింది కాబట్టి ఏమన్నాడు? రక్తపాతం అయిపోతుంది, దేశం అంతా ఇదవుతుంది. ఒక్క చీమన సచ్చిందా? ఒక్కరికి కూడా రక్తం రాకుండా 370 ఆర్టికల్ తీసేసి ఈ రోజు 30 రూపాయలకు రాళ్ళిచ్చే ముస్లింలు కూడా 30,000 రూపాయలు సంపాదిస్తున్న నరేంద్ర మోదీ మీరా భగవాన్ అంటున్నారు. ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఇద్దామా లేదంటే రావణాసురుల వంశానికి పుట్టిన వాళ్ళకి ఇద్దామా ఆలోచించి. ఉదర్నా ఇద్దరు బీచ్ में హజార్ అన్నట్టు పైన లేదు కింద లేదు. రేవంత్ రెడ్డి షాజోకు మాట్లాడుతున్నావు. అరే నువ్వు నోటుకు ఓట్లు ఇరుకబడ్డాడో ఎప్పుడు జైలు పోతావు తెలుస్తలేదు. సోనియా గాంధీ బెయిల్ మీద ఉన్నది, ప్రియాంక గాంధీ బెయిల్ మీద ఉన్నది, వాద్రా బెయిల్ మీద ఉన్నాడు. చెప్పు, మా డీకే అమ్మ బెయిల్ మీద ఉండదా? కిషన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడా? అమిత్ షా బెయిల్ మీద ఉన్నాడా? నరేంద్ర మోదీ బెయిల్ మీద ఉన్నాడా? అరే భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, ఈ సంస్కృతి కోసం అన్ని కులాల వాళ్ళకి ఈరోజు నేను అడుగుతున్నా, గ్యాస్ కనెక్షన్లు ముస్లింలకు ఇచ్చినామా లేదా? బియ్యం ఈరోజు ముస్లింల ఇళ్లలో కూడా ఉడుకుతున్నాయా లేదా? ఎల్ఈడి బల్బులు ముస్లింలకు కూడా ఇచ్చినామా లేదా? ఒక్క గ్రామ పంచాయతీకి 98,51,000 రూపాయలు మినిమం యావరేజ్ గా వచ్చింది ప్రతి గ్రామ పంచాయతీకి. దేశ పెట్టుకోండి, నేను యావరేజ్ చెప్తున్నా. 70 సంవత్సరాల చరిత్రలో ఒక్క కృష్ణా రైల్వే లైన్ 72 జీవో కింద అక్క కొట్లాడి పాలమూరు రంగారెడ్డి తెస్తే దాన్ని తీసుకొని పోయి శ్రీశైలం తీసుకొని పోయి కొంపలార్పి ఎంత కమిషన్ తీసుకున్నా చెప్పురా నాయనా. అరే 72 జీవో చేస్తా అంటే ఉరేసుకుంటా అంటే శ్రీశైలం బ్యాక్ తీసుకొని పోయిడు, దాంట్లో నీకు కమిషన్ ఎంత చెప్పు? ఇవన్నీ దొంగదండలు చేసేవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళ మాట నమ్మొద్దు, చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. ఈరోజు సనాతన ధర్మాన్ని, ఈ దేశ రక్షణ కోసం బీద వాళ్ళ దరిద్రాలను సేవ చేసే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అది మా డీకే అరుణమ్మ గారు. కాబట్టి ఈరోజు నచ్చి ఏరి కోరి మన యొక్క లక్ష్మీకాంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో అందరూ కూడా బీజేపీలో చేరుతున్నారు. లక్ష్మీకాంత్ రెడ్డి ఊరికే రాలే, అందరినీ చూసిండ్రు. అందుబాటులో అయిపోయింది, ఎవ్వరు లేరు, ఖతమైంది. నిజమైన పార్టీ దేశభక్తి, దేశం కోసం, ప్రజల కోసం, బీదవాళ్ళ కోసం, కమ్మరి కుమ్మరి నేత గీత వడ్రంగి అందరి కోసం ఆయుష్మాన్ భారత్ కింద, విశ్వకర్మ కింద అందరికీ సాయం చేస్తామనే ఈరోజు పార్టీలో రావడం జరిగింది. మీరు కూడా అందరూ కూడా, నేను విలేకరులతో కూడా ఒకసారి మనవి చేస్తున్నా, మీరు కూడా ఆలోచన చేసి మీ కుటుంబ సభ్యులకు అందరు చెప్పి రేపు 13వ తారీఖు కమలం పువ్వు గుర్తు కోట ఇచ్చి దేశ రక్షణకు, దేశంలో స్వేచ్ఛ కోసం మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ లక్ష్మారెడ్డి గారు వెంబడి ఈరోజు చాలా మంది పార్టీలో చేరుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్వాగతం పలుకుతాం. ధన్యవాదాలు. అక్కడ దాదాపుగా 4 నెలలుగా అవిశ్రాంతంగా పనిచేసి పార్టీలో గెలిపించినటువంటి కార్యకర్తలందరూ కూడా మాకెంతో సహకరించి పార్టీని గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎంతో కృషి చేసినటువంటి కార్యకర్తలు, అభిమానులు, సోదర సమానులు ఈరోజు ఎక్కడున్నా మీరందరూ బాగుండాలి, మీ అందరి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలన్న తలంపుతో పనిచేస్తున్న తరుణంలో గత వారం 10 రోజులుగా మేము ఏదైతే శాసనసభ ఎన్నికల కంటే ముందు కార్యకర్తలు ఎవ్వరు పనిచేసినా
వాళ్లకు సముచిత స్థానం ఇస్తామని చెప్పేసి అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే గారి సమక్షంలోనే నర్వ మండలం కానివ్వండి, మేము ఎక్కడికి వెళ్ళినా ఊట్కూరు కానివ్వండి, అమర్చింత ఆత్మకూరు మండలాలలో వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి లోపల మనం ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్న తర్వాత ఎవరైతే ఈ గెలుపులో భాగంగా మీరు పనిచేస్తున్నారో మీకే అధికారాలు కానీ ఊట్కూరు, మాగనూరు, కృష్ణ, మక్తల్ మండలాల లోపల కూడా అన్నతో పాటు కొండ అన్నతోన, తర్వాత కన్యస్వామి భాస్కర్ అన్నతోన, మిగతా మన బాలరామ్ అన్నతోన, నరసింహారెడ్డి అన్నతోన మా నియోజకవర్గంలో పితామహుడు నామాజన్న ఆశీస్సులతోనన్నా మీరు పక్క నియోజకవర్గమైన మా నియోజకవర్గం ఉన్నారు. మీరు మాకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ మా యొక్క భవిష్యత్తుకు మీరే దిశానిర్దేశం ఇవ్వాలి. నామాజన్న అన్నకు ఒక మాటకు అన్న రావాలి, మీ సమక్షంలో ఉంటామంటే ఇంతమంది వచ్చినందుకు మీకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా నేను టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు అదే పని చేసిన, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అట్లే పని చేసిన, ఇప్పుడు అన్న ఇంకా కూడా ఎందుకంటే నా పైన రోజు రోజుకు బాధ్యత పెరుగుతున్నారు. ఈ రోజు నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నన్ను ప్రమోట్ చేసినందుకు మీకు మరీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ పదవికి న్యాయం చేసే విధంగా రాబోయే 18 రోజులు మీకు ఏ రకంగా అయితే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకానికి రెట్టింపు విధంగా మేము పనిచేసి రాబోయే రోజులల్లో మా మద్దల్ నియోజకవర్గం నుంచి అరుణమ్మకు మెజార్టీ ఇచ్చే విధంగా మనం కష్టపడాలి. అక్కడికి మెజార్టీ ఇచ్చి గెలిస్తే రాబోయే రోజులలో అరుణమ్మక్క మంత్రి కూడా కాబోతున్నది. మంత్రి కనుక అయ్యిందంటే మనకు అక్క వచ్చేసి ఇక్కడ మా అందరం మీరు ఏదైతే మాట్లాడిండ్రో అక్క మా చేతుల్లో పెడుతుంది. మేము మా నమ్ముకున్న కార్యకర్తలకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని, ఇందులో ఎలాంటి అభద్రతా భావానికి గురి కావద్దు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అభద్రతా భావం గురై ఎవరిని పడితే వాళ్ళని పాటలు గుంజుకుంటున్నాడు. ఈరోజు ఎమ్మెల్యే గారు, ఎంపీ అభ్యర్థి కూడా మేము గెలిస్తే చాలు, కింద ఉన్న వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పడగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నప్పుడు మొత్తం నీవే అన్నారు, అప్పుడు తర్వాత ఇప్పుడు ఎంపీ అదే మాట మాట్లాడిండు. మీరు మాట్లాడిన తర్వాత రాబోయే రోజులలో లోకల్ ఎలక్షన్లు ఇంతమందిని ఒక బందర్తోట్ల జొరగొడితే రేపు ఎంపీటీసీలు ఎవరికి ఇవ్వాలి, జెడ్పీటీసీలు ఎవరికి ఇవ్వాలి, ఎంపీపీలు ఎవరికి ఇవ్వాలి, సర్పంచులు ఎవరికి ఇవ్వాలి, సింగిల్ విండో ఎవరికి ఇవ్వాలి, ఇవంతా కూడా కుక్కలకు బొక్కేసి కొట్లాడిన చందంగా చేస్తున్నటువంటి వాళ్లకు మా అవసరం లేదు. మేమంతా కూడా కార్యకర్తలు నమ్ముకున్న వాళ్ళకే పదవులు ఇవ్వాలి, వాళ్ళకే గౌరవం ఇవ్వాలి. రాబోయే రోజులలో వాళ్ళని మా సొంత బిడ్డల్లాగా చూసుకుంటామని చెప్పినటువంటి అరుణమ్మక్కకు, మన భరత్సింహారెడ్డి అన్నకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అడుగు జాడల్లో నడిచి మీ విజయమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పేసి కోరుతూ జై భారత్ మాతాకి. మన ఇంకా ఈ రోజు మన నరేంద్ర మోడీ అన్న గారి ఆశయాలనుకోండి, భారతదేశానికి గత 10 సంవత్సరాలుగా ఎన్నడూ గుర్తింపు లేని విధంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు అమెరికా లాంటి అగ్రదేశాలు కూడా భారతదేశాన్ని చూస్తే భయపడే పరిస్థితుల్లో ఉన్నాయి. సోదరులారా, ఒక విషయం నేను చదువుకున్న దాంట్లో చూస్తున్నా, ఉక్రెయిన్ లో వల్ల రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో మన భారతీయులు అక్కడ ఉంటే వారం రోజులు యుద్ధం ఆపి మన భారతీయులని భారతదేశానికి తీసుకొచ్చినటువంటి కనుక మన నరేంద్ర మోడీ గారికి అట్లాంటి వ్యక్తికి గౌరవం ఇచ్చి రాబోయే రోజులల్లో 3వసారిగా ప్రధానమంత్రిని చేయాలంటే మనం అరుణమ్మక్కని గెలిపించాలి. అరుణమ్మక్కని గెలిపిస్తే నరేంద్ర మోడీ అన్న 3వసారి ప్రధానమంత్రి అవుతాడు. అరుణమ్మక్క కూడా మనకు మినిస్టర్ అయ్యి అన్న అక్క వాళ్ళ సమక్షంలో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అందరి సమక్షంలో అక్కకు మనం ఘన స్వాగతం పలికి మనం పార్లమెంట్ కు పంపించే విధంగా కంకణబద్ధులమయ్యి మనం కమలం పువ్వు గుర్తుకు ఓటేసే విధంగా సోదరులారా కష్టపడదాం. కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు, అందుకని చెప్పేసి ఈ సభాముఖంగా మీరందరికీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళకి కలిసి ఇబ్బందులు పడుతున్నారో మీకు చెప్పకుండా ఈరోజు బీజేపీలో కలిసినందుకు క్షమాపణ మరొకసారి కోరుకుంటూ